నమస్తే. ప్రస్తుతం మనం మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఉన్నాం. వరుసగా నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు, వరుసగా బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపైన స్పందించడానికి తన మాటలు తెలుసుకున్నప్పుడు చెప్పండి. నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు, అంటే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం విషయంలో అడిగితే ఎక్కడ ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందనే విషయంతో కర్ణాటక ప్రభుత్వాన్ని అడగడానికి అడగొచ్చు కదా, రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా అనే వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముఖ్యమంత్రి పదవి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందా? ముఖ్యమంత్రి పదవి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందా? ఆల్మట్టి విషయానికి సంబంధించి అన్నప్పుడు కృష్ణా జలాలకు సంబంధించిన అంశం. కృష్ణా జలాలపైన కేటీఆర్కైనా బీఆర్ఎస్కైనా ఎవరికి మాట్లాడిన అయితే అర్హత లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఎన్ బ్లాక్ 811 టీఎంసీ అలొకేషన్ ఉన్నప్పుడు నదీ పరివాహక ప్రాంతం లెక్క ప్రకారం హక్కు వస్తుంది, ఈవెన్ అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం అన్నప్పుడు తెలంగాణకు 69% వాటా వస్తుంది, అంటే 513 టీఎంసీ సుమారుగా. ఆంధ్రాకు 31%, అంటే 211 వస్తుంది. 10 సంవత్సరాల కేసీఆర్ హరీష్ రావు పరిపాలనలో 299 తెలంగాణ తీసుకొని 513 ఆంధ్రాకి ఇచ్చి 10 సంవత్సరాలు మీరు సంతకాలు అగ్రిమెంట్ పెట్టి చేసిందా చేయలేదా? అంటే మీకెక్కడిది కృష్ణా వాటర్స్ పైన మాట్లాడే హక్కు? ఆల్మట్టికి సంబంధించి చట్టపరంగా రాజకీయ పరంగా చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. కృష్ణానది జలాలపైన హక్కు కోసం మా సంబంధిత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోర్టుల్లో స్పష్టంగా, మామూలుగా అయితే భారతదేశ చరిత్రలో వకీలం పెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తారు, కానీ మొదటిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ట్రిబ్యునల్లో కోర్టుల్లో వాదిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో సంబంధిత అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము హక్కును వదులుకునే సమస్య లేదు, రాజకీయ ఒత్తిడి అట్లాగే చట్టపరంగా ఎన్ని చేయాలని చేసే కారణం చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. హరీష్ రావు మాట్లాడుతూ టూరిజం శాఖలో పెద్ద అవినీతి జరుగుతుంది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాని సందర్భంగా పార్కులు అని చెప్పేసి, హోటల్స్, 5 స్టార్ హోటల్ అని చెప్పేసి పెద్ద అవినీతికి కమిషన్ల కోసం ప్లాన్ వేసింది టూరిజం శాఖ అంటున్నారు. అవినీతి పనులు చేయడానికి నేనేమన్నా కేసీఆర్నా హరీష్ రావునా? నా లెక్క తెలియదా? నా నైజం తెలియదా? బహిరంగ అందుకనే 100% ఏది చేసినా చట్ట ప్రకారం రూల్స్ ప్రకారమే చేస్తాము, చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తాము. అసలు అటువంటిది మా ఇంటా వంట లేదు. ఓకే, కాంగ్రెస్ది అభయహస్తం కాదు భస్మాసురహస్తం అని చెప్పేసి నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు. భస్మాసురహస్తం కాబట్టినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర అంశంలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా, అటు ఆంధ్రాలో తెలంగాణలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజల ఆశలు ఆకాంక్షలు ముఖ్యమని చెప్పని రాజకీయ నష్టం జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందా ఇయ్యలేదా? అది భస్మాసురహస్తం అవుతుందా? అభయహస్తమేనా కాదా?